సరిచేయబడి పరిశుద్ధత నీతిని పొందుకొందువు. పాడు చేయు రోగముల నుండి విడుదల, పాడు చేయు రోగముల నుండి విడుదల. ఆశీర్వాదములన్నీ నీ సొంతము కదా, ఆశీర్వాదములన్నీ నీ సొంతము కదా. మందిరము దేవుని సన్నిధానము మానవులు వినే రాజభవనము. మందిరము దేవుని సన్నిధానము మానవులు వినే రాజభవనము. మానవులు వినే రాజభవనము. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. నష్టము గెంచుకున్నాను. ఎంచుకొచ్చున్నాను. నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడిని నిమిత్తము సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధానము నెరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడొకటే ఎట్టుతో ఎరుగు నిమిత్తము. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా మంచి యేసయ్యా, నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు బాగుపరచబడతాయి. నువ్వు మాట్లాడితే మా దరిద్రం తొలగిపోతుంది. నువ్వు మాట్లాడితే మాకు ఆరోగ్యం కలుగుతుంది. నువ్వు మాట్లాడితే మా జీవితాల్లో మేలుతోనే మేము నింపబడతామయ్యా. నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని మేము సరి చేసుకున్నది ద్వారా నీ సన్నిధిలో నేను ఫలించే ద్రాక్షవల్లుల వల్లే మేము ఉండడానికి సహాయం చేయమని, నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యము మనం వినడానికి ఇష్టపడదాం. 7వ వచనంలో అంటాడు పౌలు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, భక్తి జీవితంలో నీకే లాభములుగా ఉన్నాయో ప్రభు కొరకు అవసరమైతే నువ్వు నష్టంగా ఎంచుకోగలగాలి. ఏమండి, ఒకప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. దరిద్రంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకునే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పుల్లో ఉన్నప్పుడు వాటి నుండి బయటికి తీసుకొచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు నీ పక్షాన ఆయన వచ్చి నిన్ను ఆదరించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఎవ్వరూ లేరు ప్రభు అంటున్నప్పుడు నేను నీకున్నానని నిలబడిన ఆయనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే నువ్వు ఆయన కొరకు మండించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక మాట మీరు చెప్పనివ్వండి. ఏంటంటే, ఒక మంచి టీ పెట్టుకున్నావు అండి, మంచి టీ పెట్టుకొని తాగుదాం అనేటప్పటికి ఏ కూరగాయలోడో లేకపోతే ఎవరో వచ్చారు. వారితో మాట్లాడి మళ్ళీ లోనకి రాగానే ఏమవుతుందమ్మా? వేడిగుంటుంది. బాబోయ్, వేడిగుంటుందా? మాకు గ్యాస్ అయిపోయింది. మేరు రత్నం గారు మొత్తానికి కరెంటు దాని మీద దేని మీద మొత్తానికి టీ పెట్టి పంపించారు. అది పాస్టర్ గారు తీసుకొచ్చి నాకు ఇవ్వబోదు కదా. ఏమైపోయిందంటే చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోతే ఏంటి వాళ్ళ పర్వాలేదండి, వేడిగా ఉంది. కప్పు వేడిగా అయిపోయింది. కప్పులో ఉన్న టీ మాత్రం చల్లారిపోయింది. నేను వేడంతా ఆ వేడి లేని టీ తాగడానికి నాకు ఇష్టం అవ్వలేదు.
ఉం? ఈరోజు నీవు నేను మనము ఏమండి ఆరంభం మంచి వేడిలో ఉన్నాం, కానీ ఆ వేడి కాస్త ఏమండి పొయ్యి మీద నుండి పక్కకు వచ్చేటప్పటికి ఏమైంది అంటే ఊరికే. ఎందుకంటే ఇప్పుడు వేడి నీళ్ళు కాసుకొని అలాగే ఇలా తిరిగి వచ్చేటప్పటికి ఏమైపోతుంది అనుకుంటున్నారు? చల్లగా అయిపోతున్నాయి. అప్పుడు మనం అయ్యి బాబు చల్లబడిపోని అని మనకి స్నానం చేయడం పట్ల విచారం ఎలాగ వస్తూ ఉందో, దేవుడికి కూడా నీ పట్ల నా పట్ల మన పట్ల ఆయన ఏమంటే చాలా బాధపడతా ఉన్నాడు. ఏ విషయంలో బాధపడుతున్నాడండి పాస్టర్ గారు అంటే, మనను ఆయన మనల్ని వెలిగించాడు, ఆయనను మనల్ని రగిలించాడు, మనం వెచ్చగా ఉండాలని. ఆ తొలి దినాల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్ష్యం, ప్రార్థన, వాక్యం, ధ్యానం, దేవుడి కోసం తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువైపోయినాయి. చాలా బాగున్నాం, మండించబడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమండి చాలా మంది క్రైస్తవుల్లో ఏమంటే చల్లదనం వచ్చేసింది. ఏమొచ్చింది? చల్లదనం. ఎలా చెప్తున్నారండి అంటే, ఇంకో మన సంఘంలో ఇంచుమించు 70-80 మంది ఉద్యమంతో ఉండేవారు. ఆడవాళ్ళు ఎంతమంది ఉండేవారు, మగవాళ్ళు ఎంతమంది ఉండేవారు. మా అబ్బాయి ఒకటి తప్ప ఎవడ కనబడట్లేదు. ఏమండి ఒకరోజు నాకు బాధలో దేవుడు నన్ను ప్రతి శుక్రవారం రమ్మన్నాడండి, రాబోతే ఊరుకుంటాను అనలేదండి అని చెప్పిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఎందుకు? దేవుడు నిజంగానే వారిని అలా మాట్లాడేవాడు, వాళ్ళు ఒట్టే చెప్పలే. కానీ వారిలో అనేక మందిలో ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? మంట ఉండేది, ఆ మంట కాస్త చల్లారిపోయి నీకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని లోకం వైపు పరుగులు పెడతా ఉన్నారు. ఏం పెడుతున్నారు? చాలు దారి తప్పించాడు అంటే పౌలు అంటాడు, నాలో మంట రేగిపోతుంది కాబట్టి నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటినన్నిటిని నేను ఎలాగెంచుకున్నానంటే కంటకెంచుకున్నాను. అయ్యా తుచ్చమైనది. నా దేవుని పని, నా దేవుని కొరకు నేను నిలబెట్టడం, నా దేవుని కొరకు నేను వాడబడడం, నా దేవుళ్ళలో నేను నిలవడం, నా దేవుళ్ళలో నేను ఎదగడం, నా దేవుడి కొరకు నేను పాడడం, నా దేవుడి సన్నిధిలో ప్రార్థించడం. అబ్బో చాలా వేడిగా ఎంచుకున్నాడట, అన్ని చాలా గొప్పగా శ్రేష్టంగా ఎంచుకున్నాడట. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంతమంది చల్లారిపోయారు? మిమ్మల్ని మీరే వేసుకోండి. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చల్లారిపోయి ఉన్న వాళ్ళు వచ్చారే పేరుకే, కానీ ఎందుకు వచ్చాను రా బాబు, బేగు వదిలేస్తే పోతాం కదా, ఇంటికాడకు వచ్చిన నిద్ర కొంచెం నడుము వెళ్తే బలిగా ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది, కొంచెం మంట మీద పడుకుంటే బాగుంటుంది వెళ్ళి కొన్ని మెతుకులు తినేసి. ఆటోమేటిక్గా మిమ్మల్ని తప్పు పట్టాలని అంటలే, మీరేమో తక్కువరని నేను అంటలేదు. అలా మన ప్రేరణ నాకు కలుగుతుంది, మీకే కాదు నాకు కూడా కలుగుతుంది. కొంచెం పడుకుండిపోతే బేగి వెళ్ళిపోయి బాగుంటుంది, అలవాటు అయిపోయింది. అంటే మనకు ఆసక్తికి బదులు ఏమైపోయిందంటే ఇంకొక ఆసక్తి ఏదో వచ్చేసింది. ఈ ఆసక్తిని ఆ ఆసక్తి ఏం చేస్తుంది? భక్షిస్తూ ఉంది. ఈ ఆసక్తికి ఏమంటే భయం లేదు, బలం సరిపోవట్లేదు. ఏమండి కాబట్టి మన ఆలోచన విధానం మారిపోవాలి ఇప్పుడు. అప్పుడు మళ్ళీ మనం ఏమవుతూ ఉంటాం? రగిలించబడతాం. దేవుడు మన జీవితాల్లో ఏమేమి చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ చల్లదనం అంతా పోయి మళ్ళీ మనలో ఏం పడుతుందంటే వేడి పుట్టేస్తుంది. దేవుని స్తోత్రం. పరుగు పెడతాం. హల్లెలూయా. వేడి ఎవరిలో ఉంటుందో వారు కుదురుగా కూర్చోరు. వేడి ఉన్న వాళ్ళు ఎప్పుడు కుదిరిగా కూర్చోలేరు, ఎందుకంటే వేడి మనిషిని కుదిపేస్తూ ఉంటుంది. అందుకే జ్వరంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? జ్వరంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వణికిపోతా ఉంటారు. వాళ్ళు వణుకోకుండా ఉండమంటే ఉండరాళ్ళు. ఎందుకు? జ్వరం కుదిపేస్తుంది వాళ్ళని. నీలో వేడి నిన్ను ఏమండి ఒక్క చోట పరుగులు పెట్టేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వేడే దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి నులివెచ్చని స్థితిలో నీవు నేను మనం ఒకటే కాదు, లోకమంతా అలాగే ఎడుతుంది. ఎందుకు అంటే, ఎందుకంటే పాస్టర్ గారు ఎందుకు ఎడుతుంది అంటే, ఇది కడవరి దినాలు అని అర్థం అవ్వాలి మనకి. నీ సంఘం నా సంఘం ముందు బాగా చేశారు ఏంటంటే ఇలాగా, ఇలా బుద్ధి లేదంటే వాళ్ళకి బుద్ధి, ఆ మాటలు అనకండి. వాళ్ళకి బుద్ధిలేక కాదు, సాతానుడు చాలా బలంగా పనిచేస్తున్న రోజులు ఇవి. హల్లెలూయా. వారి శక్తి సరిపోవట్లేదు అండి. వాడిని జయించడానికి, ఆలోచనలు పక్కన పెట్టడానికి, ప్రత్యేకంగా బలమైన ఆత్మాభిషేకం ఎదగడానికి ఏం సరిపోవట్లేదు?
శక్తి సరిపోవట్లేదు. ఎవరి శక్తి? మన శక్తి సరిపోవటం లేదు. మరి ఏ శక్తి కావాలా? దైవశక్తి కావాలి. అందుకే మత్తయి సువార్తలో ఆ విషయాన్ని యేసు ప్రభు వారు ఎప్పుడో చెప్పారనమాట. అనేకుల్లో ఏమవుతుందట? ప్రేమలు చల్లారిపోతాయంట. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, ప్రభువా నీ రాకడకు, ఈ యుగం సమాప్తికి సూచనలు లేవు ప్రభువా. మాకు ఎలా తెలిస్తే? ఒక ఆనవాళ్ళు ఉండాలి కదా, ఏదో తెలియాలి కదా. మబ్బెత్తే వర్షం వస్తుందని మాకు తెలిసినట్టుగా నీ రాకడకు, యుగ సమాప్తికి అంటే యుగం పూర్తి అయిపోవడానికి అందులో మాకు సూచనలు ఏంటి ప్రభా అని యేసు క్రీస్తు ప్రభువారిని 24:3 శిష్యులు అడిగారు ఏకాంతంగా ఉన్నప్పుడు. అది యేసు చెప్పడం మొదలెట్టాడు. ఏమని చెప్పాడంటే, అనేకులు నా పేరడ వస్తారు. వచ్చారండి బోల్డ్ మంది, ఇంకా వస్తానే ఉన్నారండి, వస్తానే ఉన్నారు. బోల్డ్ మంది వచ్చారు. ఒక బాబా వచ్చాడు, ఇగో నేను క్రీస్తు అల్లా, మేము అందరూ ఒకటే అని చెప్పారు. ఇంకొక ఆయన చెప్పాడు, ఇంకొక ఆయన చెప్పాడు, ఇగో నేనే క్రీస్తుని ఒక లహర్ కృష్ణ అని ఒక ఆయన చెప్పాడు. ఏమండి రష్యాలో ఒక ఆయన నేనే క్రీస్తుని అని చెప్పాడు. ఇలా క్రీస్తుని పేరు పెట్టుకొని వచ్చి చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు అండి. అందుకే ఏమొస్తారు? మోసపరిచిన వాళ్ళు వచ్చేసారు. యుద్ధాలు విన్నారా? ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు వింటున్నట్టుగా ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వెళ్ళే ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అక్కడది అయిపోయింది. ఇది జరుగుతూనే ఉంది. 3 సంవత్సరాలు ఎంత అయింది? 2 సంవత్సరాలు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా అండి. అలాగే ఆ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయిల్కి చుట్టుపక్కల ప్రాంతాలకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే పాకిస్తాన్కి మనకి మొన్న యుద్ధం జరిగింది. అలాగే చైనాకి యుద్ధానికి రెడీ అవుతున్నాం. అంటే యుద్ధాలు ఏమవుతున్నాయి? యుద్ధ సన్నద్ధాలు జరుగుతూ, యుద్ధ సమాచారాలు వెంటనే యుద్ధాలు జరగడం చూస్తూ ఉన్నాం. ఇది కడవరి కాలం అంటారు. ఇంకా అయ్యో ఏమిటండి, ఏమైపోద్దండి, ఏం జరిగిపోద్దండి, నేనేమైపోతానండి, ఇలాంటి నువ్వు మాట్లాడు, అలవాటు పడకు. వీటిని బట్టి నువ్వు జడిసిపోకు. కొంతమందికి అంతా డౌటే, అయ్యి బాబు ఏమంటే ఆ చైనా కూడా మన మీద వేసేస్తాడండి, ఏమంటే అదే చేసేస్తారు. జరుగుతాయి యుద్ధాలు అని నువ్వు కలవరపడవలసిన పని ఏమీ లేదు. 7 జనం మీదకి జనమును, అంతే. రాజ్యం మీదకి రాజ్యం అంటే జనం మీదకి జనం అంటే కొట్టుకుంటారు. జనాలు చూడండి ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఏం కొట్టుకుంటున్నారు? మతం పేరిట కొట్టుకుంటున్నారు, కులం పేరిట కొట్టుకుంటున్నారు, ప్రాంతాల పేరిట కొట్టుకుంటున్నారు. అలాగ లేస్తారు. అక్కడక్కడ ఏమొస్తాయి? కరువులు వస్తాయి. అందుకే ఒరిస్సాలో కరువు, ఉత్తరప్రదేశ్లో కరువు, మధ్యప్రదేశ్లో కరువు, రాజస్థాన్లో కరువు. ఇంకా మన ఆంధ్ర తెలంగాణలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకేం తెలియట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? అన్న క్యాంటీన్లు పెట్టాడు, భోజనం పెట్టేస్తున్నాడు. అలాగే ఎక్కడైనా దేహి అంటే భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ అటు సైడ్ లేదు. తిండి లేక అనేక మంది చచ్చిపోతున్నారు. బీహార్లో తిండి లేక అనేక మంది చనిపోతూ ఉన్నారు. కరువులు అక్కడక్కడ వస్తాయి, ఆయా రాష్ట్రాల్లో కరువులు వచ్చాయి. భూకంపాలు కలుగుతున్నాయి. ఇవన్నీ మనకి చూసుకుంటూ వస్తున్నాం. ఏంటంటే శ్రమలకు ప్రారంభం, వేదనలో, బాధలకి. అందుకే రాబోయే రోజులు బాగోవు, జరిగిపోయిన రోజులే ఎంతో మంచి రోజులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారో. ఈరోజు చూడండి, జనులు ఒక్కొక్కరిని శ్రమల పాలు. ఇప్పుడు ఏంటి తెలుసా? ఒకళ్ళు ఏడిస్తే ఒకళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు అంటే ఒకళ్ళు ఏడిపించడమే ఈరోజు చాలా సరదాగా మారిపోయింది. అందుకే ఈరోజు ఎంత దిగజారిపోయారంటే, పాలలో కల్తీ, నెయ్యిలో కల్తీ, ఆఖరికి బియ్యంలో కూడా కల్తీలు. అంటే కల్తీ వేరు, కల్తీలు వేరు. కల్తీలు చేసి మోసం చేస్తే మనమే పోతాం. రాళ్ళు కలిపారు అనుకోని పర్లేదు, ఏరుకొని తీసేస్తాం. ఇప్పుడు ఏం కలుపుతున్నారు? కెమికల్ కలుపుతున్నారు. ఒకడు తేనెని మోసుకెళ్తున్నాడు, ఒకడు
అడవిలో చూడండి ఎలాంటి మోసాలు. అడవిలో పట్టుకొని మోసుకెళ్తున్న ఆ కారులు అటు వెళ్తున్న వాళ్ళు ఆగారు. బాబు ఇది ఏంటంటే ఇక్కడే తీసానండి తేనె, చూడండి ఎంత బాగుంటుందో అది ఇది అని చెప్తున్నాడు. వాళ్ళు గట్టిగా నిలదీసి గట్టిగా నేను కొట్టేసి అంత అడవుడు చేశారు. మేము ఆఫీసర్లో నేను పట్టుకుంటాకు వచ్చి ఉంటే ఆడు నన్ను ఏమనకండి, ఇది కెమికల్ కలిపింది, ఇది బెల్లం కలిపింది అని చెప్పాడు. అంటే ఎక్కడ కొంటారని తెలిసి అడిగి ఈరోజు ఎలాగంటే చెట్టు పేరు చెప్పుకొని చెట్టు కింద కాయలు ఎక్కడికో తీసుకొచ్చి అమ్మిన రోజులు ఉన్నాయి చాలా చోట్ల. అంటే ఎవరికి వాళ్ళే ఏమవుతున్నారంటే అంటే మోసాలు చేసేవారిగా ఉన్నారు. మోసం విపరీతంగా పెరిగిపోయిందనమాట. ఏంటి తినే దాంట్లోనే మోసం. అందుకే అనేక మందికి ఇప్పుడు క్యాన్సర్లు ఎక్కువ, రోగాలు ఎక్కువ, భయంకరమైన రోగాలు మనుషులకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అన్నిట్లో ఏమిటి కల్తీలే ఏమండి. ఈ కల్తీ బారిలో నుండి, కల్తీ అంటే ఏంటి తెలుసా, మనమే చంపుకుంటున్నట్టు. పాలేపరం చేసినోడేమో అవతలోడి నాశనం చేస్తున్నాడు, అవతలోడి చేసేవాడేమో యువతలోడికి నాశనం. అందుకే ఈ జనం మీదకి జనము ఏమంటే కరువులు ఏమంటే మళ్ళీ మతాల పేరు ఏం చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఏమంటే ఎవడో గొడ్డు మాంసం మేక మాంసం పట్టుకెళ్తున్నాడు. ఆడు మేక మాంసం పట్టుకెళ్తుంటే గొడ్డు మాంసం పట్టుకెళ్తున్నారని ఆడిని కొట్టి చంపిస్తారు. అందరూ ఎంత దారుణం అండి. ఆడేదో తింటే నీకేంటి అన్నట్టుగా ఊరుకోవాలా. అదే ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర 2 లక్షల కేజీలు గొడ్డు మాంసం దొరికింది వైజాగ్ దగ్గర. మరి వాళ్ళని ఏం చేయలేదే, వాళ్ళు ఏం పేరు రానివ్వలేదే. అవి ఏమి మన పవన్ కళ్యాణ్కి మనోభావాలు దెబ్బతం లేదు, రాజకీయ నాయకులకి దెబ్బతం లేదు, ఎవరికే దెబ్బతం లేదు. ఎందుకు ఎందుకండి ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, మన భారతదేశం ఈ ఆవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 3వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానం అమ్మా? మానేమానండి ఎక్స్పోర్టింగ్, మనకెందుకు? పూజించుకున్న వాళ్ళు కాబట్టి అది చేయకండి, నిషేధించేయండి, మంచిదే కదా. గొడ్డు మాంసం ఎవరో తినకూడదు, ఎక్స్పోర్ట్ చేయకూడదు. గోవులు చక్కగా చూసుకోండి, మంచిదేగా. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా, మరి చేయొచ్చు కదా. చేస్తున్నారా? ఈ చేసే వాళ్ళు వాళ్ళే కనుక ఈ ఎక్స్పోర్టింగ్ చేస్తున్న కంపెనీలు ఎవరై చెప్పండి? బీజేపీ ప్రభుత్వాన్ని. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషులు మతం అనే మత్తులో మనుషులందరినీ పెట్టి ఈరోజు ఏం చేస్తున్నారు, మనుషుల మధ్య గొడవలు పెట్టి ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయేలాగా మనుషుల్ని ఉసిగొలుపుతున్నారు, పిచ్చికొక్కల్ని చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారండి, పిచ్చికొక్కలుగా చేస్తున్నారు. ఈ పిచ్చికొక్కలకి ఏం తెలియదు కదా, ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఖర్చుకుంటున్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారు. అందుకే దేశం కొరకు మనం ప్రార్థించాలి. జనం మీదకి జనము. ఈరోజు బైబిల్ పట్టుకుని వెళ్ళి యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ తాగుడు జీవితం పోతుంది. నీ పనికి మాల కైనీ గుట్కాలు వేసుకున్న జీవితం పోతుంది. నువ్వు ప్యాకెట్లు ఆడుకున్న జీవితం పోతుంది. నీకు మంచి జీవితం వస్తుంది, నువ్వు బాగుంటావు అని చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి? వాళ్ళకి ఎలా ఉంది తెలుసా? ఈ దేవుడిని మాకు చెప్పకో, ఈ దేవుడిని మాకు చెప్పకో, మేము తాగేసి చిందులు వేసుకుంటాం, మేము ప్యాకెట్లు ఆడుకుంటాం, మా పిల్లల్ని జుట్లు పెట్టి రోడ్ల మీద ఈడ్చుకొని వెళ్తాం, మా ఇష్టం. కానీ నువ్వు మాత్రము ఈ దేవుడిని చెప్పక. ఈ దేవుడు వచ్చేస్తే ఏమవుతుందంటే ప్రేమ వచ్చేస్తుంది, మంచిదనం వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది, బుద్ధి వచ్చేస్తుంది అన్నట్టుగా మతిలేని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు సువార్తను ఏంటంటే ప్రేమ కలిగిన సువార్తను, కుటుంబాలు బాగు చేసే సువార్తను, రక్షణ ఇచ్చే సువార్తను, ఆశీర్వదించే సువార్తను ఏం చేస్తున్నారు వీళ్ళు అడ్డంకులుగా మార్చడానికి. వీళ్ళు ఏం పెట్టేశారు, మతం అనే ఏమండి ఇంజక్షన్లు పెట్టేశారు. ఇంజక్షన్లు చేసేట వాళ్ళకి కుక్కలు పిచ్చి కుక్కలు అయిపోయి ఏం చేస్తున్నాయంటే మరుగుతున్నాయి, ఒకళ్ళొకళ్ళు ఖర్చేస్తున్నాయి, కొట్టేస్తున్నాయి. కానీ క్రైస్తవులు మౌనంగా ఉంటున్నారు. అదే చెప్పాడు. ఏమంటే ఏమవుతారంటే జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు. ఎవరినంటే మనల్నండి, ఇది మనల్నే.
అందుకే ఈరోజు మంచి కోసం చెప్తుంటే ఇది ఎక్కట్లేదు, ఇది మంచి కోసం చెప్తుంటే ఇది ఎక్కట్లేదు. మరి ఏం కావాలి వాళ్ళకి? ఇగో మొన్న ఎస్ఐ అంట అతను, ఏంటంటే సిఏ అతను. ఈ సిఏ అన్న అతను ఏంటి ఈ బెట్టింగ్లోకి వెళ్ళిపోయి బెట్టింగ్లు ఆడేసి ఆఖరికి డబ్బులు లేక ఎవరు తగ్గడేసాడట ఆటకి. ఆడు గన్ ఎట్టేసారట, గన్ ఎక్కడ తిరుగుతున్నాడు వీడు. ఎవడో మొత్తం చూసాడు, ఈ జేబులే పాకెట్లో ఉండలేదు, గన్ కనబడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. జాగ్రత్తగా నట్టుకుని విచారణ చేస్తే ఎన్ని లక్షలు అనుకున్నారు? 89 లక్షలు అంతా ఆడేసాడు. దొరికిపోయాడు, సస్పెండ్ చేశారు, పక్కన పెట్టేశారు. అంటే ఒకడు అలాగే బ్యాంక్ ఎంప్లాయ్, ఆడు ఇంచుమించుగా ₹1,00,00,000 పైన బ్యాంకులో డబ్బులు తీసేసి వాడు బెట్టింగ్లు ఆడేశాడు. అంటే నువ్వు చదువుకున్నవాడువా చదువు లేనివాడువా అనేది కాదు, చెడు ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. చదువుకున్న వాళ్ళు పాడైపోతున్నారు, చదువు లేని వాళ్ళు కూడా పాడైపోతున్నారు. వాళ్ళని బాగు చేసేది, చదువు లేని వాళ్ళని, చదువున్న వాళ్ళని బాగు చేసేది ఏంటంటే దేవుని మాటలు. హల్లెలూయా. ఈ దేవుని మాటలు వెళ్ళకుండా ఈ అపవాది చీకటి ఇప్పుడు బలంగా ఏం చేస్తున్నాడు మనుషుల్లో? మన ధర్మం అంటే ఏంట్రా బాబు? సనాతన ధర్మం అంటే పురాతన ధర్మం అని అర్థం. పురాతన ధర్మం అంటే ఏంటి? ఏం చేయాలా? మంచి చేయాలి కదా, మేలు చేయాలి కదా, సహాయం చేయాలి కదా, నీ దేహాన్ని నువ్వు ముందు మంచిగా ఉండాలి కదా. మరి మంచి అనేది నీలో లేకుండా ధర్మం అంటే ఎలాగా? ధర్మం రక్షిత అన్నారు. అంటే ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడు. ధర్మం అంటే ఏంటి నీ దృష్టిలో? ధర్మం అంటే ఏమనుకుంటున్నారంటే ఏమండి, ఏదో ఒక ప్రతిమ అనుకుంటున్నారు. ప్రతిమ కాదు ధర్మం అంటే మంచితనము. మంచి నువ్వు చేయగలిగితే నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పిన మాట అది. కానీ ధర్మం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకోటి అనుకుంటున్నారు. దేవుడు మనల్ని కాపాడాలి, కానీ మన దేవుని కాపాడబెట్టి అసలు బుద్ధి ఉండడం వల్ల ఆలోచన చెయ్యాలా. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడట పెరియారు, అయ్యా మీరు ఒక శిలను పెట్టుకొని దేవుడు అంటారేంటి అంటే ఆయన అన్నారట, పెరియారు అడిగిన మాటకు, అయ్యా అది శిలే, కానీ దాన్ని మేము ఏం చేసామంటే ప్రాణ ప్రతిష్ఠ చేసాం అన్నారట. ఏమన్నారు వాళ్ళు? ప్రాణ ప్రతిష్ఠ చేసాం, అందుకని ఆ శిల దేవుడు అయిపోయాడు అన్నారట. అప్పుడు ఈ పెరియార్ గారు అన్నారట, అయితే ఒక మాదిగోడిని మీరు మంత్రోచ్చం చేసి పెద్ద కులం చేసేయండి అన్నాడట. ఏమన్నాడా? పెద్ద కులం చేసేయండి, గొడవలు ఉండవు అన్నాడట. నన్నేమన్నారు? మాట రాలేదు. చూసారా? కాబట్టి ఈ కులాలు మతాలతో మనుషులు ఏం చేస్తున్నారంటే విడగొట్టి నాశనం చేయడానికి ఏమంటే చాలా మందిని ప్రేరేపిస్తున్నాడు అపవాది. ఎవడంటాడు? అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు అన్నాడు. ఈరోజు సంఘాలు ఎలాగా చల్లారిపోవడానికి కారణం ఏంటంటే కొన్ని చోట్ల సంఘాల్లో కూడా కులాలు, సంఘాల్లో కూడా ఏంటి మా కులం వాళ్ళు ఇక్కడే ఉంటారండి, మా కులపోలందరూ ఇక్కడ ఉంటారు, మా కులపోలందరూ ఇక్కడ ఉంటారని కులాలను కూడా ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? సంఘాల్లో తీసుకొచ్చి. అందుకే కుల పాస్టర్లు, కుల సంఘాలు అండి, ఈ పందు ప్రీతులు ఇవి కూడా పరిచర్యలోనికి వాడు తీసుకొచ్చాడు. అందుకే నేను చెప్తున్నాను, చల్లారిపోయిన స్థితి, ఈ చల్లారిపోయిన స్థితి ఎప్పుడు ఉంటుందట? అంత్యకాలంలో ఉంటుందట అండి. అందుకే అక్కడ చూసుకున్నట్లయితే ఆ 10లో ఉంటుంది, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుంటారు, ఒకరినొకడు ద్వేషించుకుంటారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు కాదు, మీ దగ్గర డబ్బు దోచుకుంటున్నారే వాళ్ళే. ఏమండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే ఆశీర్వాదం అని మిమ్మల్ని మోసగేస్తా ఉన్నారు. ఏమండి, పలువురు మోసపరుస్తారట. అక్రమ విస్తరించడు చేత అనేకులు ఏమవుతుంది? ముందు నీలో నాలో క్రమం ఉండాలా.
క్రమం ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. వీళ్ళేటంటే నువ్వు ఎలా బతికినా పర్లేదు, మాకు మాత్రం నువ్వు తెచ్చి ఇవ్వాలి అని చెప్తుంటే, ఎలాగ బతికినా పర్లేదు తెచ్చిస్తే దీవెన వస్తుందని వారు ఏం చేస్తున్నారంటే అక్రమము మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందులోకి వెళ్ళిపోతున్నారు? అక్రమమైన మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. అక్రమమైన మార్గాల్లోకి వెళ్ళిపోయినాయి. తెచ్చిస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీవిస్తూ ఉంటున్నారు. అందుకే అక్రమం కాదండి, క్రమం ఉండాలి మనలో. ఏముండాలా? క్రమము. అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది, క్రమం విస్తరించడం చేత రగిలించబడతారు. చల్లారాళ్ళు వాళ్ళు ఏమవుతారు? కాల్చబడతారు. హల్లెలూయా. మండించబడతారు. ఇంకో మాటలో ఏంటమ్మా? మండించబడతారు. ఎలాగా? అగ్ని వలె మండించబడతారు. మీకు ఇంకా తిరిగి ఉండదు ఎక్కడికి వెళ్ళినా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ మనం ఆలోచన చేసుకుంటూ వీటిలన్నీ గమనించుకుంటూ నడుచుకున్న వాడమే మన రక్షణలో నిలుస్తాం. లేకపోతే మనము తప్పుడు బోధల్లోనికి, మోసంలోనికి, చల్లారిపోయిన స్థితిలోనికి తొలగిపోయే ప్రమాదం ఉందని యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడే హెచ్చరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన సంఘంలో కూడా చాలా మంది చల్లారిపోయారు. లోకంలో కూడా అండి అన్ని సంఘాల్లో కూడా ప్రార్థనలు అంటే మనుషులు రావట్లే. మరి దేనికి వెళ్తున్నారు తెలుసా? సంబరాలకి, సంతలకి వెళ్తున్నారు పరుగులు ఎట్టుకొని. ఎందుకు? కూర్చొని వచ్చేయచ్చు. అర్థమవుతుంది మీకు? అందుకే మీకు చూచుకున్నట్లయితే అండి సతీష్ గారి సంఘం కానీ, మరొక ఆయన సంఘం కానీ, మరొక సంఘం కానీ ఎకరాలు తెచ్చుకొని పెడుతుంటే ఎకరాలన్నీ నిండిపోతున్నారు. ఎందుకు? వాళ్ళ కోసం ఎలాగ తెలియదు, వీళ్ళ కోసం వాళ్ళకి తెలియదు. అంటే సంఘం ఇప్పుడు అంతా ఏమైపోయింది అంటే సంత అయిపోయింది. సంఘం ఏమైపోయింది? సంత. మిమ్మల్ని పేరు పెట్టి వెళ్ళగానే అక్కడ పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే భక్తులు పెరుగుతున్నారు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు. అమ్మా, బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు, కానీ బైబిల్ ప్రకారం నడిచే వాళ్ళు లేరు. ఇప్పుడు తక్కువైపోయారు, బాగా తక్కువైపోయారు. బైబిల్ పట్టుకొని నడిచే వాళ్ళు, ఇది పట్టుకున్నా చర్చ్కి వెళ్తున్నామండి అని తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ దీని ప్రకారం నడిచే వాళ్ళు తక్కువైపోయారు. లేరు కాదు, తక్కువైపోయారు. ఏమండి, ఇది పట్టుకొని నడిచే వాళ్ళు ఎక్కువైపోయారు. దీని ప్రకారం నడిచే వాళ్ళు, జీవించే వాళ్ళు తక్కువైపోయారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా మనకి ఏమవుతుందంటే చీవాట్లు వస్తున్నాయి. యేసుప్రభుని నమ్ముకుంటాం, మేము సినిమాలు చూస్తాం, యేసుప్రభుని నమ్ముకుంటాం, మేము ఇష్టం అయినట్టు ఉంటాయి మాకు. మా పాస్టర్లు అలా చెప్పరు, మీ పాస్టర్లు ఎలాగ చెప్తారు, మీ పాస్టర్లే ఎలాగంటారు, మీ పాస్టర్లే అలాగంటారు అని మిమ్మల్ని ఏం చేస్తున్నారు? భక్తిలో నడిచే వాళ్ళని కూడా నడనివ్వకుండా కొంతమంది వచ్చేవాళ్ళు వాళ్ళు దారి తప్పించే వాళ్ళు ఉన్నారు. అందుకే వాక్యాన్ని అట్టు పెట్టుకొని ఉండండి మీరు. దేవుని స్తోత్రం. లేకపోతే మీరు కూడా తొలగిపోయే ప్రమాదము ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మీరు అనుకున్న క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, క్రైస్తవులు నడిచే వాళ్ళు తక్కువైపోతున్నారు. బైబిల్ పట్టుకుని చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువే, కానీ బైబిల్ పాటించే వాళ్ళు బహు తక్కువ అయిపోతారు. అందుకే ఇదే కాలమో తెలుసా? కడవరి కాలము. ఇదే కాలం అండి రాకడ కాలము. ఇదే కాలం అండి అంత్యకాలము. ఇదే కాలం అండి దుర్దిన కాలము. ఈ ఏ కాలాలండి? నోవహు కాలము. ఇదే కాలం అండి లోతు లాంటి దినాలని మనం జాగ్రత్తగా ఉండాలా. అందుకే బైబిల్లో చాలా చోట్ల యేసుప్రభువారు ఏం చెప్పారంటే జాగ్రత్త 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 అని చెప్పారు. జాగ్రత్త పాటించాలండి మన పెద్దలు. ఏమండి, మనకి బైబిల్ వాక్యం మనకి ఏం చెప్తుంది? జాగ్రత్త అని. అందుకే అక్రమము ఉన్న వాళ్ళు చల్లారిపోతారండి, కానీ క్రమము నేర్చుకున్న వారు మాత్రం ఏమవుతారు? ఉజ్జీవించబడతారు. అందుకే చూడండి, అక్రమం చేసే వాళ్ళేమో నరకానికి పోతారు, క్రమంగా ఉన్న వారేమో పరలోకి వెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మత్తయి 7:22. ప్రభువా మేము నీ నామం ప్రవచించలేదా?
ఆ ఆ వీళ్ళు ఎవరంటే వీళ్ళు గొప్పోలే. ఇప్పుడు వాడబడుతున్న పెద్ద సేవకులు అంటే వీళ్ళే అన్నట్టు. అద్భుతాలు చేసేవాళ్ళు, ప్రవచించేవాళ్ళు, దెయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు, వీళ్ళు మామూలులా గొప్పోలే. కానీ వీళ్ళు వెళ్ళరాట పరలోకం. ఏంటి వీళ్ళు వెళ్ళరా అంటే ఇక్కడోళ్ళు వెళ్ళరు. మరి ఎందుకు వెళ్ళరు వీళ్ళు? వీళ్ళ ఒక జబ్బు వచ్చేసిందంట. ఏ జబ్బు? అక్రమం అనే జబ్బు. క్రమం పోయింది. మొదటేముంది? ప్రార్థన ఉంది, సువార్త ఉంది, జాలి ఉంది, ప్రేమ ఉంది, సహాయం ఉంది, పరిశుద్ధత ఉంది, ఆదుకోవడం ఉంది, మంచితనం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాలత్వం ఉంది, అన్నీ ఉన్నాయి మధ్యలో. ఇవన్నీ పోయాయి. మరి పోయి ఇప్పుడు ఏంటి? గన్మేన్లు, ఇద్దరు గన్మేన్లు, పెద్ద పెద్ద కట్అవుట్లు, పువ్వులు, ఏమండి వాళ్ళ పేర్లు చేయటం, ఒక 10 కార్లు, పొలాలు, చెప్పండి, పెద్ద చర్చిలు, అంగులు, ఆర్భటాలు, పెద్ద పెద్ద మేకప్లు, ఇవన్నీ వచ్చేసాయి. అప్పుడు లేవు. అప్పుడు ఇంటింటికి వెళ్ళి సువార్త అంటే కన్నీరు కార్చి ప్రార్థన, ఆకలి, దప్పికలు, ఎన్నో రకాలండి. అయితే ఏమండి ఇప్పుడు వచ్చి అలా ఉండకూడదంటే ఉండొచ్చు. ఏది? ఈ పొగిడే వాళ్ళు, ఈ పువ్వులు చల్లే వాళ్ళు, వేసుకునే వాళ్ళు, ఇది కాదు. అప్పుడు ఎలా సాత్వికుడిగా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉండు. అప్పుడు ఎలా ప్రేమగా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉండు. అప్పుడు ఎలా పెట్టేవాడు, ఇప్పుడు అలాగే పెట్టు. అప్పుడు ఎలా పరుగులెట్టు, ఇప్పుడు అలా పరుగులు పెట్ట. దేవుని స్తోత్రం. మనుషుల్ని మనం చూడకూడదు. మరి ఎవరిని చూడాలా? సిలువను మోసుకుంటూ ఆయన వైపు మనం చూడాలా. విశ్వాసమైన కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూడాలి. పౌలు అదే చూశాడు. పౌలు ఏమంటాడు? పౌలు నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను అన్నాడు. అంటే గురి లేకుండా పరిగెట్టట్లేదు, గురి యొద్దకు పరిగెడుతున్నాడు. మీరు ఎప్పుడైతే దేవుని కొరకు బలమైన సేవ చేస్తారో, బలమైన వారిగా వాడబడాలనుకుంటారో, వారికి ఎక్కువ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, శోధనలు, అవమానాలు వాళ్ళకే కలుగుతూ ఉంటాయి. ఎక్కడ మాట అక్కడ మాట్లాడుకొని, ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ. ఇప్పుడు మా పాస్టర్లు ఉన్నారు కదా కొంతమంది, ఈ కొంతమంది పాస్టర్లకు ఇప్పుడు ఏంటో తెలుసా? ఫుల్ ఇన్కమ్. ఏంటి చెప్పండి? ఫుల్ ఇన్కమ్ అనమాట. ఆ బ్యాగులో ఏ బ్యాగులో నిండిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఒక 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 1000 కవర్లో 2000 కవర్లో కొనేసి అందరి ఇంట్లోకి పంచిపెట్టుకుని వెళ్ళిపోతారు. తెలిసిన వాళ్ళ ఇంట్లోకి అందరికీ ఇదిగోండి ఇచ్చుకొని వెళ్ళిపోతారు. అయిపోయిందా? క్యాలెండర్ పెట్టుకొని మళ్ళీ ఆ ఇంట్లోకి ఇంటికి వెళ్తాడు. ఎలాగైనా అందులో ఒక 500, 1000 రూపాయలు, 2000, 3000, 4000 పెట్టి దాంట్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఏంటిది? అది సేవ, అది పరిచర్య. అందుకే మనకి ఎవరికి కూడా అంటే మీ ఇంట్లోకి వచ్చి ఏదో కవర్లు ఇవ్వడం. చాలా మంది నన్ను అడిగారు, పాస్టర్ గారు అందరు కవర్లు ఎత్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వడం? దేవుని స్తోత్రం. ఇది కుటుంబం ఇది. ఏమండి చాలా మంది బయట వాళ్ళు కూడా నన్ను అడిగారు, నాకు మా దగ్గరికి వచ్చి కవర్ ఇవ్వచ్చు కదండి. మీరు కవర్ ఎవరు? నాకు మా ఇంటికి వచ్చి కవర్ ఎవరు? మీరు క్యాలెండర్ ఇస్తారు. కానీ కొంతమందికి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్యాలెండర్ ఇస్తారు కానీ ఏనాడు కూడా ఏమేమో కవర్ అట్టుకెళ్ళి ఇవ్వను. కవర్ అట్టుకెళ్తే డబ్బులు ఇవ్వమని చెప్పడం, కవర్ అంటే డబ్బులు ఇవ్వడం మీరు నాకు అని చెప్పడం అనమాట. అది మనకు కుదరదు. ఎందుకంటే కావాలంటే కష్టం అనిపిస్తాం, బాధ అనిపిస్తాం, లోటు అనిపిస్తాం, శ్రమ అనిపిస్తాం, కానీ అలాంటివి మనం చెయ్యం. ఎందుకంటే అది మన ప్రభుకి ఇష్టమైంది కాదు. దేవుని స్తోత్రం. దేవుడు అదే అన్నాడు, ఉచితంగా ఇచ్చారు కదా, ఉచితంగా ఉండి అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఏదైనా అంతే, ప్రార్థన అయినా ఏదైనా ప్రార్థన చేసి చేయి చాపడం, అది కృతజ్ఞతగా దేవుని కొరకు వారు నిలబడి ఏదో చేసుకుంటారు, అది తర్వాత విషయం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఏం చేయకూడదు? చేయి చాపేవాడు సేవకుడు కాదు. హల్లెలూయా. సేవ అంటే ఏంటి? ఉచితంగా చేసేది. హల్లెలూయా. సరే, ఏమంటే అందుకనే చాలా మంది ఈరోజు సంపన్నులుగా, గొప్పలుగా మారిపోవడానికి కారణం ఏంటి? అడుక్కున్న వాళ్ళు. గవర్నమెంట్ కూడా అడుక్కున్న వాళ్ళు ఏం చేస్తుందని నిషేధించింది, తెలుసా మీకు? అడుక్కున్న వాళ్ళు ఏం చేసింది? అందుకే అక్కడక్కడ ముష్టాలు కనబడట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది 4000.
ఇంకా 4,000 పింఛన్ ఇస్తున్నప్పుడు ఇంకెందుకు అడుక్కుంటే వాళ్ళు? వికలాంగుడికి అయితే 6,000 ఇస్తున్నారు అంటే, బాగా ముసలోళ్ళకైతే 4,000 ఇస్తున్నారు. ఇంకేంటి అడుక్కుంటాం? రేషన్ బియ్యం వేస్తున్నారు. ఇంకేంటి అడుక్కుంటాం? అందుకని అడుక్కున్న వాళ్ళు నిషేధించారు. ఈ మధ్యన కొత్తగా అడుగుతున్నారు, ఏమండి మేము మా పిల్లలు ఉన్నామండి, భోజనం చేస్తాం, ఒక 50 రూపాయలు ఇవ్వండి అంటున్నారు. మేము మా ఆయన ఉన్నామండి, మేము బస్సు మీద వెళ్ళాలండి, ఒక 100 రూపాయలు ఇవ్వండి అంటున్నారు. కొత్తగా అడుక్కుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఏదో రకంగా మొత్తానికి. అంటే నేను నిజమైన పేదలకైతే చేయొచ్చు, కానీ డూప్లికేట్ వాళ్ళకి అలా బ్రతుకుతానన్న వాళ్ళకి మనము చేయకూడదు. నిజమైన పేదలకి మనం చేయొచ్చు, దేవుడు మన సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు సేవా పరిచర్లు కుంటుపడిపోవడానికి, ఏమంటే చల్లారిపోవడానికి కారణం ఏంటంటే, అంటే దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఏం చేసుకోవాలి? మనం రిసీవ్ చేసుకుని దాని ప్రకారం నడవడానికి పూనుకోగలిగితే బాగుంటాం. లేకపోతే మనకు అద్భుతం ఆశిస్తాం, గొప్ప కార్యాలు ఆశిస్తాం, స్వస్థత కార్యాలు ఆశిస్తాం, అని జరగవండి. అందుకని జరగాలంటే మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు కోసం తెలుసుకుంటున్నాం. పౌలు అంటే ఎవరండి అర్థం? సౌలు అంటే ఏంటండి? సౌలు అనే మాటకి ఏంటండి? కోరుకున్నవాడు అని అర్థం. అంటే దేవుడు కోరుకున్నవాడు అని అర్థం సౌలు అంటే. పౌలు అంటే చిన్నవాడు. సౌలు పేరు పెట్టుకుంటే మంచి పేరే కదా, కానీ దేవుడు మార్చేశాడు. దేవుడు సౌలు పేరుని ఏం చేశాడు? నేను నాకు ఆ పేరు నేను ఉంచను అన్నాడు. ఏ ప్రభు అంటే, నువ్వు చిన్నవాడిగా ఉండాలి అన్నాడు. చిన్నవాడు అంటే ఏంటంటే తగ్గించుకునేవాడిగా నువ్వు ఉండాలి, అది నాకు కావాలి. పౌలు నీలో గర్వం ఉంది, పౌలు నీలో అహంకారం ఉంది, పౌలు నీకు ఏమంటే విపరీతమైన కోపం ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, సౌలుగా నేను చూడను, నిన్ను పౌలుగా చూడాలనుకుంటున్నానని ఆ అపోస్తలుడైన అంటే సౌలుకి దేవుడు ఏం చేశాడంటే పౌలుగా మార్చాడు. పౌలు అనే మాటకు అంటే చిన్నవాడు అని అర్థం. ఏంటండి? చిన్నవాడు. హల్లెలూయా. అంటే తగ్గింపు కలిగిన వాడిగా నువ్వు ఉంటావు నా కోసం అని దేవుడు ఆ పేరు పెట్టాడు. హల్లెలూయా. అందుకే పౌలు కోసం ఒకసారి పౌలు వలె మనం దేవుడిని గ్రహిస్తే, దేవుడు నా జీవితంలో ఏం చేయగలడు, ఏం పొందుకుంటాం అనే విషయాలు కొన్ని నేర్చుకుందాము. పౌలు మనకు అపోస్తల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో మనకు అతని చరిత్ర అక్కడ కనబడుతుంది. అండ్ ఈ 9వ అధ్యాయంలో పౌలు సంఘాన్ని హింసించాలని, యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు హింసించాలని తాకీదులు ఇచ్చుకొని కొంతమందిని సిపాయిలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కా మార్గమున వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, ఏమండి అక్కడ రాయబడ్డది చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 1 నుండి మీరు 18 వరకు ఇంటికాడికి వెళ్ళి చూసుకోండి. అక్కడ రాయబడింది ఏంటంటే, యెరూషలేము స్త్రీలను కొనుగోలు వారు బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చేటప్పుడు దమస్కులోని సమాజము వారిని పత్రికలమ్మని అడిగాను. అతను ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చాడు. అంటే పట్టుకోవటానికి వెళ్తా ఉన్నాడు. ఆ దమస్కు అనే పట్టణం దగ్గరికి వెళ్తుండగానే మార్గ మధ్యలో ఇప్పుడు దేవుడి దర్శనం కలిగిందండి. 3వ వచనం. ఇక్కడ మనం చూసుకోవాలంటే 4వ వచనం నేల మీద పట్టాడు. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలకటము విన్నారు మెట్ట మధ్యాహ్నం. అప్పుడు ప్రభువా నువ్వు ఎవడవని అతన్ని అడిగా ఆయన అంటాడు అదిగో. అంటే పౌలుకి ఏం కలిగింది? దర్శనము కలిగింది. హల్లెలూయా. అంటే డైరెక్ట్గా దేవుని స్వరాన్ని విన్నాడు. 5వ వచనంలో ప్రభువా అడగగానే హింసించున్నా యేసుని నేను అన్నాడు. 6వ వచనంలో లేచి ఆ పట్టణంకు వెళ్ళము, అక్కడ నీవు ఏం చెయ్యాలో. దేవుని స్తోత్రం. అతనితో అనగానే అతని కళ్ళు పోయాయి అనమాట. ఏం పోయాయండి? కళ్ళు పోయాయి. కళ్ళు పోకపోతే ఏమనుకుంటా? భ్రమ అనుకుంటాడా? ఏమనుకుంటాడా? భ్రమ. అందుకే నా జీవితంలో దేవుడు ప్రణాళిక దర్శనం ఉన్నప్పుడు నా జీవితంలో నష్టాలు పొందుకుంటాం. మనం ఏం పొందుకుంటాం తెలుసా? నష్టాలు. ఎందుకు నష్టము అని అంటే, నీవు దేవుని కార్యం చూడడానికి దేవుడు ఆ నష్టాన్ని అనుమతిస్తాడు. అనుమతించగానే అప్పుడు నీకు ఏమనిపిస్తుంది?
దేవుడు నా జీవితంలో ఏదైనా చేస్తాడని విశ్వాసం పెరిగినప్పుడు దేవుడు తన అద్భుతాలు, మన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కళ్ళు పోయి అంటే లాస్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు దేవుడు అనేవాడు అర్థమవుతున్నాడు. నా జీవితంలో నువ్వు ఏదైతే ఎక్కువ ప్రేమిస్తావో అది లాస్ అయినప్పుడు దేవుడి పట్ల నీకు ఏం కలుగుతుందంటే అర్థం అవడం మొదలవుతుంది దేవుడి గురించి. అంతేకాని నీ జీవితంలో అన్నీ ఉన్నాయి, కుదుపు లేదు, శ్రమ లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు. అప్పుడు నువ్వేమవుతుంది? అప్పుడు అనుకుంటాం ఇది నా బలమే, ఇది నా శక్తే, ఇది నా ఆలోచనే, నా పద్ధతులు బట్టి నేను వర్ధిల్లిపోతున్నాను, కానీ ఆ దేవుడేమన్నాడులే అనుకున్నట్టు నిర్లక్ష్యము వస్తుంది. అందుకనే మనము సాపిగా మారిపోయినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గతుకుల్లోకి తీసుకెళ్తాడు. ఈ గతుకులకుండా మనం వెళ్ళినప్పుడు మనకు అప్పుడు అయ్యి బాబు ఒళ్ళంతా హోనం అయిపోయిందని అనుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ సాపి మీద తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అమ్మో ఎన్ని రకాల గతుకుల్లోంచి నేను వచ్చాను, ఇప్పుడు ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. అంటే సుఖాల్లో ఉండి మనం ఏమైపోయామంటే సుఖాన్ని మర్చిపోయాం. అందుకే చూడండి, ఎప్పుడోని ఆకలి లేని వాళ్ళకి ఎన్ని రకాలు పెట్టినా బాగోదు, కానీ కొన్ని రోజులకి వాళ్ళకి ఏమవుతుందంటే కష్టాలు, ఇరుకులు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. అప్పుడు తిని చూడండి ఆహారం ఎంత రుచిగా ఉంటుందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సౌలుకి కళ్ళు పోయినప్పుడు అతనితో మాట్లాడడానికి మరొకరిని దర్శించాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అననీయ. 10వ వచనంలో ఉంటుంది, అననీయతో దేవుడు మాట్లాడాడు, అన్నయ్య ఇదిగో నా దర్శనం పొందుకున్నాడు, వస్తూ ఉన్నాడు, అతను నువ్వు దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడు. అతడు ఎవరంటే తార్చువాడైన సౌలు, అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. కష్టము, ఇరుకు, ఇబ్బంది, బాధ వచ్చినాడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. నువ్వు కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రార్థన చేయట్లేదంటే నీకు అంత పెద్ద కాదది, అందుకే నువ్వు ప్రార్థన చేయట్లేదు. అందుకని దేవుడు ఏం చేస్తాడు, ఇంకొంచెం ఎడతాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. కొంతమంది చూడు కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతూ ఉంటారు, ప్రార్థన రమ్మంటే రారు. దేవుని ఆరాధించమంటే రారు, దేవుని కొరకు నిలబడండి అని నిలబడరు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చుట్టూ ఏమెడతాడు, చుట్టూ ఎక్కడికి వెళ్తే అక్కడ కొడతానన్న వాళ్ళని ఎడతాడు. ఇంకా అమ్మబోయ్ అక్కడికి వెళ్తే అప్లోడ్, ఇక్కడికి వెళ్తే అప్లోడ్, అక్కడికి వెళ్తే లాలుతున్నారు, ఇంటికి వచ్చేస్తున్నాడు, మా ఆఫీస్కి వచ్చేస్తాడు, వెడకు వచ్చేస్తాడు, మందిరానికి వచ్చేస్తాడు. వాడు ఉండేవాడు అలాగే మనకి. ఆడు ఎప్పుడు ఎక్కడ ఉండేవాడు, మందుల్లోనే ఉండేవాడు. ఎందుకంటే రామకృష్ణారపేట కానీ మరొక చోట కానీ చెదగొట్టేస్తానండి ఊరండి, అందుకే ఇక్కడే ఉండేవాడు. కానీ అన్ని తీర్పు అన్నీ అయిపోయినప్పుడు ఆడు ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా, వంటలో ఉండేవాడు ఎక్కడున్నాడు, అడ్రస్సే లేదు అది, చూసారా. అందుకే నువ్వు మందిరంలో ఉన్నావు, ఎక్కువ రోజులు ఉన్నవాడు గొప్పవాడని కాదు, దీన్ని ప్రకారం జీవించినాడు గొప్పవాడు, దీన్ని పట్టుకున్నవాడు గొప్పవాడు కాదు, దీని ప్రకారం జీవించినాడు గొప్పవాడు. దేవునితో ఆడు పడిపోడు, ఒకవేళ పడిపోయినా లేస్తాడు, దేవుడిని విడిచి ఎక్కడికి పోలేడు. హల్లెలూయా. దర్శనం పొందుకున్నాడు. ఏమంటే ఆ మార్గాన్ని వెళ్తుంటే అన్నయ్య అంటాడు, ప్రభా వాడు హింసించేవాడు ప్రభా, వాడు మామూలుడు కాదు, అలాంటి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయమంటున్నావా అన్నాడు. అంటే ప్రభు చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, చూడండి 13 చదువుతాం. అందుకు అన్నయ్య, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి అనేకుల వల్ల విన్నాను. ఇక్కడ ఉన్న నేను ఆమెను బట్టి ప్రార్థించేవారు అందరిని బంధించడానికి వస్తున్నాడని విన్నాను. 15లో అంటాడు, అందుకు ప్రభు నువ్వు వెళ్ళు, అన్ని జనుల ఎదుటను రాజులు ఎదుటను దేవుని స్తోత్రం, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. అందుకే మొండేలే కావాలి దేవుడికి, ఏమండి మొండోళ్ళే కావాలా, లోపడలేని వాళ్ళే కావాలా, పని చేయలేని వాళ్ళే కావాలి. వాళ్ళ చేత ఎలా చేయించుకుంటాడు ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. అంతేగాని ఏదో సొద్దపూసలా ఉంటారు చూడండి, ఏది చెప్తుందో అలాగే వాళ్ళు నమ్మకూడదు. మీరు ఎప్పుడైతే మొండిగా ఉంటారో వాళ్ళు ప్రభులోకి వస్తే వాళ్ళ చేత ఎంత చేయించుకోవాలో దేవుడు అంత చేయించుకుంటాడు. దేవుని స్తోత్రం. అందుకే అక్కడ చూడండి అంటాడు, ప్రభు అంటాడు ఏమండి 15, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను అతనికి చూపుతాను అతనితో అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అసలు ఈయన ఎవరు అనుకుంటున్నా, ఈ సౌలు ఎవరు అనుకుంటున్నారు అంటే భయంకరంగా మత విద్వేషం కలిగిన వాడు. అక్కడ స్తెఫను అనే వ్యక్తి అభిషేకం పొందుకొని ఏమంటే దేవుడి కొరకు నిలబడితే రాళ్ళెట్టు కొట్టుతున్నారు, రక్తాలు వచ్చేస్తున్నాయి. ఆయన ఏమో దర్శనం చూసుకుంటూ మాట్లాడుతుంటే ఆఖరికి అతడు ఏమయ్యాడు, చనిపోయాడు. చనిపోతే అక్కడ మనోడు ఏం చేశాడు అనుకున్నా, వీడు చావు మంచిదే అని అంటే సాక్షాంతం పెట్టాడు. ఎవరో ఈ సౌలు ఎంత క్రూరుడో చూడండి. జాలి లేదు, కరుణ లేదు, ప్రేమ లేదు. ఏమంటే ఒక శిల్లా మారిపోయాడు ఆ మతం మత్తులో. కానీ ప్రభు దర్శించినప్పుడు ఇప్పుడు అతని కళ్ళంటే ఏమవుతున్నాయి, నీరు వస్తుంది, కన్నీరు వస్తుంది. హల్లెలూయా. చూడండి ఆ మాట అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 60వ వచనం చివరి మాటలు ఉంటుంది. ఏమంటే సౌలు అతని చావునకు సమ్మతించెను. సమ్మతించాడు. అలాంటి సౌలు ఇప్పుడు ఏడుస్తున్నాడు, అలాంటి సౌలు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి సౌలు ఇప్పుడు దేవుడు సౌలు కన్నులను ఏం చేశాడు, వెలిగించాడు. ఇప్పుడు అతనికి దృష్టి వచ్చింది 18వ వచనంలో. అప్పుడే ఏమండి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమండి ఎప్పుడైతే లోబడ్డాడో, ఎప్పుడైతే దర్శనం పొందుకున్నాడో, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతనికి ఏమొచ్చిందంటే ఇప్పుడు దేవుని పరిచర్య అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ నుండి యేసుక్రీస్తు గురించి ప్రకటించడం మొదలెట్టాడు. చూడండి 19:20లో పిమ్మట అతడు దమస్కులో శిష్యులతో కూడా కొన్ని దినాలు ఉన్నాడు. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించి వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏమంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఓ ఎట్రా ప్రార్థన చేసే వాళ్ళు కొట్టేవాడు, సువార్త చాటించే వాళ్ళు కొట్టేవాడు, ఎన్నిక రకాలుగా హింసించేవాడు, ఈడేనెలా మారిపోయాడని చెప్పినప్పుడు వారందరికీ యేసుక్రీస్తుని గురించిన సువార్త చెప్పేవాడు. ఈరోజు నీవు నేను మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. మనం కూడా యేసుక్రీస్తుని గురించి మనం చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుని కూర్చున్న జ్ఞానం శ్రేష్టమైందని పౌలు తెలుసుకున్నాడు. సౌలుగా ఉన్న పౌలు తెలుసుకున్నాడు. ఇప్పుడు పౌలు ఏమండి దేవుని కొరకు పని చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు ఏ విధంగా దేవుని కొరకు ఏం చేయాలండి, పని చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే అతను కలిగిన లాభకరమైన అన్నిటినీ ఎలాగించుకున్నాడంటే దేవుడి కొరకు పెంటగించుకున్నాడు. ఏమించుకున్నాడండి, పెంటగించుకున్నాడు. అంటే నాకు ఏమున్నా ఏం లేకపోయినా నాకు దేవుడు కావాలి అని ఆయన ముందుకు సాగాడు. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అన్న మాటలో ఒక మంచి మాట ఏంటంటే, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నేలే. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో పౌలు రాసినన్ని పత్రికలు ఇంకెవరు రాయలేదు. పౌలు ఏం చేశాడు, యోహాను రాశాడా, పేతురు రాశాడా అండి, శిష్యులు ఎవరైనా రాశారా? పౌలు రాసినన్ని రాశారు. పౌలు రాసినన్ని పత్రికలు రాశారా? 14 పత్రికలు రాశాడు పౌలు. ఎన్ని పత్రికలు? 14 పత్రికలు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పౌలుకు దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడంటే పౌలు దేవుని దర్శనం పొందుకున్న తర్వాత, దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న తర్వాత సంపూర్ణంగా లోబడిపోయాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటే నీకు ఏదో తెలుస్తున్నా నువ్వు లోబడట్లేదంటే ఏంటి అండి, ఏంటి చల్లారిపోయిన స్థితిలో నువ్వు ఉంటున్నావు. అలాగ మనం ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా.
అందుకే ఎన్ని నష్టాలు పొందుకున్నాడో, ఎన్ని బాధలు పొందుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రికలో పౌలు రాసిన పత్రికే, ఆయన రాసింది అది. అందులో ఏమండి 11వ అధ్యాయం 22. పరిచారకుడిని మరి విశేషంగా ఏమంటే తను దేవుని కొరకు ఏమేం చేశాడో, ఏమంటే ఎంత బాధపడ్డాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని పస్తులు పడ్డాడో, ఎన్ని రకాల ఆపదల్లో ఉన్నాడో అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాడండి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు కొట్టబడ్డారు? ఒకసారి. ఈయన ఎన్నిసార్లు కొట్టబడ్డాడు? అక్కడ చదువుదాం, చూడండి ఏముంటది. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడండి. 5 సార్లు 5 సార్లు దెబ్బలు తిన్నాడు. 39 కొరడా దెబ్బలు 5 సార్లు. అంటే యేసుక్రీస్తుని కొట్టిన ఆ గాలముళ్ళు అవి కూడా భయంకరమైనవి, కానీ ఈయన కొట్టింది అటువంటివి కాదు. ఈయనకి రాళ్ళు ఉంటాయి చివరిని, రాళ్ళు బట్టి కొడుతుంటే బొబ్బలు వచ్చేస్తాయి అన్నమాట పైన. అంటే అలాంటి ఎన్నిసార్లు అట? 5 మార్లు. మరి 5 మార్లు కొడతా ఉంటే దేవుడు మరి రక్షించకుండా ఏం చేస్తున్నాడండి పాస్టర్ గారు అంటే, ఆ దెబ్బల వల్ల అతడు చూచిన అనేకులు ఏమవుతున్నారంటే మార్చబడిపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన శ్రమలు బట్టి అనేక మందిలో ఏమొచ్చేస్తుందంటే మార్పు వచ్చేస్తుంది. అందుకే దేవుడు మనల్ని ఏమండి మన ద్వారా అనేక మందికి ఏం తీసుకొస్తాడంటే రక్షణలు కూడా దేవుడు తీసుకొస్తాడు. హింసించబడుతున్నప్పుడు మనం ఎవరికీ చెప్పకుండా మనము ఉండలేమన్నమాట. ఇంకా చూడండి, ఒక రాత్రి మగలంటే 24 గంటలు సముద్రంలో ఉండిపోయాడట. నదుల వలన ఆపదల్లోను, దొంగల వల్ల ఆపదల్లోను, అన్ని జనుల వల్ల ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రం వల్ల ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటేని ప్రయాసతోనూ, కష్టంతోనూ, తరచుగా జాగ్రత్తతోనూ, ఆకలి దెబ్బతోనూ, తరచుగా ఉపవాసాలతోనూ, చలితోనూ. చెప్పాడు కదా, అందరికీ కాదు ఇది ఎవరికంటే కొంతమందికే, సెలెక్ట్ పీపుల్ అనమాట. అందుకే సౌల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకొని అన్నయ్యతో చెప్పాడు, నా కొరకు ఎన్ని శ్రమలు అనిపించాలో. ఎవరికి? అందరికీ కాదు, అది సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అనిపించాడు. ఏమండి మన పేతురుని అనిపించినట్టు మనం చూడం, ఏమండి యోహాన్ గారు అని అనిపించినట్టు మనము చూడం, యాకోబు గారు అని అనిపించడం. అంటే చివరికి వారు హతసాక్షులు అయ్యారు కానీ అంత అనిపించినట్టు మనం చూడం. కానీ పౌలు ఎంత రేంజ్లో బతికాడో అన్ని బాధలు అనిపించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఏం చేశాడండి? అది అందరికీ అనుమతి ఇస్తాడని నేను చెప్పను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ తర్వాత 33 చూసేయండి చివరికి. అప్పుడు నేను కిటికీ కూడా మీద నుండి గంపలో దింపబడి చాలాసార్లు తప్పించుకున్నాడట. ఇవన్నీ చేసి ఆఖరికి మొత్తానికి మనవాడు శుభ్రంగా దేవుడు దంచుకొట్టేశాడు. ఇప్పుడు ఏమైపోయాడంటే పిండి అయిపోయాడు. ఏమైపోయాడు? పిండి అయిపోయి ఇప్పుడు అంటాడు, బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే నాకు లాభం. ఇప్పుడు ఒళ్ళంతా కొవ్వు గివ్వు అంతా కరిగిపోయి ఇప్పుడు సాప్ అయిపోయాడు కనుక ఇప్పుడు అతనికి ఒక నొప్పి వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? ఒక నొప్పి ఏదో వచ్చింది, ఒక బాధ వచ్చింది. ప్రభువా ఈ బాధను నేను, అతనికేమో అతను కట్టుకున్న ఆ టవల్ ఎవరో ముట్టుకుంటే బాగైపోతున్నారట, వాళ్ళు స్వస్థతలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈయనకి ఒక నొప్పి ఏదో వచ్చింది, దానికోసం ప్రార్థన చేసాడు. ప్రభువా ఈ నొప్పిని భరించలేకపోతున్నాను, తీసేయాను. 1 రోజు చేశాడు, 2 రోజులు చేశాడు, 3 సార్లు చేశాడు, కానీ ఆ నొప్పి పోలేదు. అప్పుడు కానీ దేవుని స్వరం మాత్రం వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది? దేవుని స్వరం. అప్పుడు దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం.
ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము దూతగా ఉండెను. మారు ప్రభుని వేడుకున్నాను. దేవుడు జవాబు వచ్చిందన్నమాట. నా కృప నీకు చాలును. అందరింట్లో తిట్టుకుంటూ ఉంటారు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పారు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుండి నిమిత్తం. అంటే ఇప్పుడు ఆయనకి బలమైన ఆయన బలమైన శక్తి ఎప్పుడు వస్తుంది? ఆయనకి బలహీనమైనప్పుడు వస్తుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆయన బలహీనపరిచేశారనుకో బలమైన శక్తితో నింపబడిపోతాడు అతడు. దేవుని స్తోత్రం. క్రైస్తవుడు అంతే. నిజమైన క్రైస్తవుడు అలాగే ఉంటాడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు బలహీనుడు అవుతాడో అప్పుడే బలమైన శక్తి కలిగిన వాళ్ళుగా మారిపోతారు. హల్లెలూయా. అందుకే అంటాడు చూడండి 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడు బలవంతుడను కనుక నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ అందుకే సంతోషిస్తున్నాడు. ఎందుకంటే అతడు బలహీనతలో దేవుడు అతనికి ఇంకా దగ్గరగా ఉంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 1:12. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగుంటుంది. అంతే. బాబు నీ సాక్ష్యం ఏంటయ్యా అంటే, నేను పూర్వం ఏంటంటే దోషకుడను, దూషించేవాడిని, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరినీ. రెండోది హింసించేవాడిని. మూడోది హాని చేసేవాడిని. అంటే హింసించడమే కాదు, మాటలతో రకరకాల చేష్టలతో హింసించడమే కాదు, హాని కూడా చేసేవాడిని. కానీ దేవుడు నన్ను ప్రేమించి తన సేవకు నన్ను ఏం చేశాడు? పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక విశ్వాసం వల్ల చేసేది కనుక కనికరించబడ్డాను. తెలియక చేశాడు. ఈరోజు మనం కూడా ఒకప్పుడు తెలియకే చేస్తాం. అందుకే మనల్ని ఆయన నమ్మి ఆయన బిడ్డలుగా మనల్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, మనం చదువుకున్న దాంట్లో పిలుపులు రాసిన పత్రికలో, నాకు కలిగిన వాటి అన్నిటిని నేను ఎలాగెంచుకున్నాను? నష్టంగా నేను ఎంచుకుంటున్నాను. ఈరోజు మనం దేవుని కొరకు దేవుడికి ఇష్టం లేనిది ఏదైతే ఉంటుందో దాన్ని మనము పక్కన పెట్టి వేసేవారికి ఉండాలి. అందుకే 8లో అంటాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తం నష్టముగా ఎంచుకుంటున్నాను. ఏం చేస్తున్నానండి? అది నష్టంగా చూసుకుంటున్నాను. మనకేంటంటే లాభాలే కావాలి కానీ దేవుడు చెప్పింది మనం చెయ్యం. అంటే దేవుడు బాధ కలిగిస్తాం కానీ మనకు మాత్రం మనకు నచ్చింది మనము చేసుకుంటాం. అంటే దేవుడికి బాధ కలిగిస్తాం, మనకు నచ్చింది మనం చేసుకుంటాం. కానీ పౌలు అలా కాదు. అవసరమైతే లాభాన్ని వదిలేసుకుంటాడు కానీ అవసరమైతే నష్టమైనా పొందుకుంటాడేమో కానీ ఆయన్ని మాత్రం కష్టపెట్టాడు. హల్లెలూయా. ఎవరిని కష్టపెట్టాడు? ప్రభువుని కష్టపెట్టాడు. మనం ఏం చేద్దామంటే ప్రభు కష్టపడినా పర్లేదు, ప్రభుని బాధ పెట్టినా పర్లేదు, కానీ మనం చేయవలసింది మనం చేసుకోవాలని చూస్తూ ఉంటాం. అందుకే మనము నష్టపోతున్నాం అనమాట. అందుకే ఎవరైతే ప్రభుని సంతోషపెట్టుగా వారికి ఉంటారో వారు మేలులు పొందుకునే వారిగా ఉంటారు, ఆరోగ్యాలు పొందుకునేవారు ఉంటారు, ఆశీర్వాదం పొందుకునే వారు ఉంటారు, అభివృద్ధి పొందుకునే వారిగా ఉంటారు. మనం నామకార్థమైన భక్తి కాదు కానీ ప్రభుకి నచ్చే భక్తి మనం చెయ్యాలా, ప్రభు మెచ్చే భక్తి మనము చెయ్యాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ భక్తి ఎవరు చేశారంటే పౌలు గారు చేశారు. అందుకే నీవు ప్రభుని పౌలు వలె గ్రహించగలిగితే యేసుని గూర్చిన జ్ఞానం నీకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఒక పాటలో ఇది 6వ చరణం, అంటే 6 భక్తుల కోసం తెలుసుకున్నాం. మొదటి భక్తుడు ఎవరు? నోవాహు గారు. రెండో భక్తుడు ఎవరు? మోషే గారు. మూడో భక్తుడు ఎవరు? యోసేపు గారు. 4వ భక్తుడు ఎవరు? హనోకు గారు. 5వ భక్తుడు
నెహెమ్యా. 6వ భక్తుడు పౌలు గారు. హల్లెలూయా. నీవు ప్రభువును పౌలు వలె గ్రహిస్తే యేసుని కూర్చున్న జ్ఞానం శ్రేష్టమైనదని ఎరిగి, నీవు ప్రభువును పౌలు వలె గ్రహిస్తే యేసుని కూర్చున్న జ్ఞానం శ్రేష్టమైనదని ఎరిగి, లాభకరములన్నిటినీ నష్టముగా ఎంచుకొని, లాభకరములన్నిటినీ నష్టముగా ఎంచుకొని, ఏమున్నా లేకున్నా క్రీస్తు కొరకే జీవిస్తావు, నీకేమున్నా లేకున్నా క్రీస్తు కొరకే జీవిస్తావు. దేవుని నెరుగు వారు తమ దేవుని నెరుగు వారు, దేవుని నెరుగు వారు తమ దేవుని నెరుగు వారు, బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు, బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు, దేవుని నెరుగు వారు తమ దేవుని నెరుగు వారు, దేవుని నెరుగు వారు. సౌలుగా ఉన్న పౌలు దేవుడిని ఎరిగాడు కనుక దేవుడి కొరకు ఎన్ని కార్యాలంటే అన్ని కార్యాలు చేయడమే కాదు, ప్రభు కొరకు గొప్ప సాక్షిగా వాడబడ్డాడు. ఒక మాట తెలుసా, గవర్నర్ దగ్గర, రాజు దగ్గర, మనం అధికారుల దగ్గర ఎవరైనా పెద్దలు ఉన్నారని వాళ్ళ దగ్గర ఏదైనా చెప్పమంటే మనం చెప్పడానికి నోరు రాదు. కానీ ఏమంటే పౌలు అయితే రాజుల దగ్గర, గవర్నర్ దగ్గర నిలబడిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళకి అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఏదైనా చేయగలరు. కానీ ఏది చేస్తారని భయం లేదు, దేవుడికి మహిమ రావాలనే ఆశ ఉంది అతనిలో. అంటాడు, ఓ అగ్రిప్ప రాజా, చూడండి రాజుని ఏమన్నాడు, ఓ అగ్రిప్ప రాజా, నాకు కలిగిన దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు. ఆ రోజు ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో మీరు ఎంక్వైరీ చేసుకొని ఆలోచించండి. అంత భయంకరంగా ఉన్నాను నేను. ఈరోజు ఇలా మారడానికి కారణం ఏంటో తెలుసా, ఆయన నాకు దర్శనంలో నాతో మాట్లాడాడు. ఆ రోజు ఆయన దర్శనము నన్ను మార్చింది. కాబట్టి మీరు నమ్మండి అని అనేక లేఖనాలు చెప్తున్నప్పుడు ఆ రాజుకే భయం వేస్తుంది. బాబు నీ మాటలు చెప్తే నేను కూడా మారిపోయేలాగా ఉన్నాను రా, నేను కూడా మారిపోయేలాగున్నాను రా అన్నట్టుగా అడిలిపోయాడు అన్నమాట. చూడండి అపోస్తల కార్యాల గ్రంథంలో రాజుల ఎదుట, గవర్నర్ల ఎదుట ఆయన సాక్ష్యం చెప్పాడు అనమాట. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. అగ్రిప్ప రాజా, ఏమంటే రాజుని ఎవరన్నా పేరు పెట్టి పిలుస్తారా? ఈయన పెట్టి పిలుస్తున్నాడంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలో చూడండి. హల్లెలూయా. ఆకాశము నుండి నాకు కలిగిన దర్శనం అవిధేయుడిని కాలేదు, అందుకే ఈరోజు లోబడ్డాను కనుక నేను ప్రభు కొరకు వాడబడుతున్నానని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన అన్నిని ఆయన ఏమంటాడు చూడండి 28వ వచనంలో, ఆయన అన్నిని ఆయన ఏమంటాడు, అదిగో ఓ బాబు నేను మాట్లాడుతుంటే చాలా ఈజీగా నేను క్రైస్తవుని అయిపోయానేమో అనుకుంటున్నాను అన్నాడు. ఏమండి ఆ మధ్యలో ఇంకొక ఆయన 24వ వచనంలో అతడు పేస్తూ, ఈయన ఎవరు అనుకుంటున్నారు, ఈయన గవర్నరు. ఈయన ఎవరండి, గవర్నర్ అన్నమాట. ఈ గవర్నర్ అంటాడు అర్థం అవట్లేదు ఆయనకి, కానీ అగ్రిప్పకు మాత్రం అర్థమవుతున్నాయి. దేవుని స్తోత్రం. అది అగ్రిప్ప అంటాడు, ఎంత సులువుగా నన్ను క్రైస్తవుని చేసేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఇంకా కొంతమంది దేవుడు మాట్లాడుతున్నా లోబడట్లేదు, కానీ వారు కూడా మారి వస్తారు, మీరేం కంగారు పడద్దు. అందుకే చూడండి అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలో
ఏమండి ఒక మాటను అక్కడ జరిగిన మాటను మనకి అక్కడ చెప్పలేదు, కానీ ఇక్కడ చెప్తున్నాడు 14 వచనం. మేమందరమును ఇది మనం అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడట ఆ స్వరం మళ్ళీని, ముని కొల్లలకు నువ్వు తన్నుతున్నావు. ఏమన్నాడు? నీకు కష్టం అన్నాడు. అంటే ఏంటి? ముని కొల్లలు అంటే ఏంటనుకున్నారు? మేకలు కొట్టేశారట ఇలాగా. ఆ మేకలు కొట్టిన తంతే ఏమవుతుందంటే అమ్మా కూర్చుకుంటుంది. గట్టిగా తంతే ఇంకా గట్టిగా తంతే తనగలవా? ఒక్కసారి గుచ్చుకున్నదంటే ఇంకోసారి తనగలవా? దేవుడు నేను ముని కొల్లల లాంటి వాడిని, నన్ను నువ్వేం చేస్తున్నావు? తంతున్నావు, తనగలవా? నీకు అది కష్టమే అన్నాడు. అందుకే లోపడిపోయాడు. దేవుని స్తోత్రం. ఒక్క తనుకే కలిపోయాయి, ఒక తనుకే కలిపోయాయి, ఇంకో తను తనగలదా? అందుకే లోపడిపోయాడట. హల్లెలూయా. అందుకే దేవుడి దర్శనం కనుక పొందుకుంటే, ఎదురాది దేవుని తంతున్నవాడిని దేవుడి దర్శనం పొందుకుంటే ఎంత బలంగా వాడబడతాడంటే అంత బలంగా వాడబడతాడు. దేవుని స్తోత్రం. ఆ బలంగా వాడబడిన వారిలో మైకేల్ అన్న ఆయన ఒక ఆయన కడపలో బాంబులు తయారు చేసేవాడట. బాంబులు తయారు చేసి ఎంతో మందిని చంపాడు ఫ్యాక్షనిస్ట్లో. ప్రభు దర్శించగానే మైకేల్ కాస్త ఆవిడ ఒక భయంకర ఫ్యాక్షనిస్ట్ కాస్త మైకేల్గా మారిపోయాడు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, ఎన్నెన్నో కుక్కల పైన సాక్ష్యాలు ఉన్నాయి. అతను అందరూ రెడ్డి కుటుంబంలో పుట్టి ఇలాగ ఉన్నాడు, వదిలేయని అన్నారట. దేవుడు దర్శిస్తే అతను ఎక్కడ వదిలేస్తాడు? వదిలేయడానికి దేవుడే దర్శించినప్పుడు ఎవడ వదులుతాడు? ఈ రోజు కూడా అతను గొప్ప సాక్షిగా ప్రభు కొరుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి పౌలుని ఎవరు దర్శించారు? అందుకే కొంతమంది అనారోగ్యం వచ్చిందనో, సమస్యలు వచ్చాయని, అప్పులు వచ్చిన వాళ్ళు వస్తారు, మళ్ళీ కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వెనకపోతారు. కానీ దైవ దర్శనాన్ని పొందుకొని, వాక్య దర్శనాన్ని పొందుకొని వస్తారు. వారు ప్రాణాన్ని విడిచిపెడతారు కానీ ప్రభుని విడిచిపెట్టలేరు. అలాంటి తీర్మానంలోనికి, అలాంటి అనుభవంలోనికి, అలాంటి సాన్నిధ్యంలోనికి నువ్వు నేను వెళ్ళిపోయావనుకో, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి ఆ పరిశుద్ధాత్మను మనల్ని ఏం చేస్తాడంటే మంట పెడతా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇక నువ్వు ఎప్పుడు ఆరిపోవు. నీ బలిపీఠం మీద నిత్యము ఏం మండుతూ ఉంటుంది తెలుసా? అగ్ని మండుతూ ఉంటుంది. ఇక నువ్వు ఎక్కడ ఆరిపోతావు? నువ్వే అనేకల్ని వెలిగిస్తూ ఉంటావు. హల్లెలూయా. అలాంటి అనుభవంలోకి వెళ్ళాలనే ఏమండి అపోస్తల కార్యాల గ్రంథం 1:8 ఏమండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఇది కావాలా? మన లోనికి వచ్చినప్పుడు శక్తి ఏముంటుందో, మన పైకి వచ్చినప్పుడు శక్తి వస్తుంది. ఈ శక్తి వచ్చిందంటే ఆడతారు. ఈ లోన ఉన్న శక్తిని ఏం చేస్తూ ఉంటుంది? రగులుస్తూ ఉంటుంది. బలిపీఠం మీద మండుతూ ఉంటుంది. ఏం మండుతూ ఉంటుంది? అగ్ని మండుతూ ఉంటుంది. ఎప్పుడు వరకు? నిత్యము మండుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనమైతే పాట మాత్రం పాడుతున్నాం, అగ్ని మండించు నాలో అగ్ని మండి. ఎక్కడ మండుతుంది? నిప్పు లేదు నీలో. నువ్వు నిప్పు ఏమంటే నిప్పుగా నువ్వు మారడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు మండుతుంది. లోనేమి లేదు. అమ్మా ఆసక్తి నీలో ఉంటే రాజుకుంటుంది. దేవుని స్తోత్రం. ఆసక్తి లేదే అమ్మ తడిసిపోయి నిప్పులాగుంటే ఎక్కడవుతుంది అంటే? తడిసిపోయి నిప్పు కాదు, అది నిప్పే కాదు, మరి అదేంటి అంటే? కాబట్టి అది ఒక రాయ, అది మండుతుంది. రాయి అయితే మరి ఏమవ్వాలా? నువ్వు బొగ్గులాగుంటే ఆయన మండింతాడు, కానీ నువ్వు రాయిలాగా ఉంటే ఎక్కడ మండుతుంది? అందుకే క్రైస్తవులు అయిన వాళ్ళు, అన్యులైన వాళ్ళు రాయిలాగా ఉంటే వాళ్ళు మెత్తన మోసం చేస్తాడు. మరి నువ్వు కఠినం అవడానికి వీలు లేదు. మరి నువ్వేమవ్వాలా? లోబడే తత్వం ఉండాలా. సౌలు లాంటి వాడే ఏమైపోయాడంటే లోబడి. ఎలా లోబడిపోయాడు అనుకున్నారు? గుండగా లోబడిపోయాడు. ఎందుకంటే అన్ని శ్రమలు అనుభవించాడు అతను. నలగొట్టాడు. ఈరోజు నేను అంత నలగాయం కొట్టట్లేదు, కానీ దేవుడు అంటున్నాడు, లోబడిన కుమార్తె, లోబడిన కుమారుడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప సాక్షిగా నిలబెడతాను, నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప అద్భుతాలు చేస్తాననేమో ప్రభు అంటుంటే, నువ్వేమో అంటే పక్కపక్కల చూపులు చూస్తున్నావు. పక్కపక్కల చూపులు చూస్తే మనకేమవుతుంది తెలుసా? బలహీనతలు కలుగుతాయి అంతే తప్ప అద్భుతాలు మన జీవితాల్లో, అద్భుతాలు జరగాలంటే ప్రభు వైపే చూడాలా. ఎవరి వైపు చూడాలా? ప్రభు వైపే చూడాలి. విశ్వాసమునకర్త
దాన్ని కొనసాగించు. అందుకే ఈ రోజు నుంచి నువ్వు నేను ఎలా మారిపోవాలంటే, పౌలు ప్రభుకి నచ్చినోడుగా ఎలా మారిపోయాడో, ప్రభుకి విరోధిగా ఉన్న శత్రువుగా ఉన్న సౌలు పౌలుగా మరి ఎలాగైతే దేవుడికి ఇష్టడైపోయాడో, ఈరోజు నీవు నేను మనం ఏమైపోవాలా? ప్రభుకి ఇష్టలైపోవాలా. ఆయన మెచ్చేబిడ్డలాగా నచ్చేబిడ్డలాగా మనం మారిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవడి మన సుధాకర్ గారు ఓ పాట రాసుకున్నారు వాళ్ళ అమ్మాయి. మీరు మెచ్చేలాగా, మీకు నచ్చేలాగా, మీకు నచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. ఆనందము అదే, తోషము అదే, ఆనందము అదే, సంతోషము నిత్య సంతోషము. మీకు మీరు మెచ్చేలాగా నేను చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. అందరూ చెప్దాం. నా బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. నీకొస్తున్న కష్టాలు, నీకొస్తున్న ఆపదలు, నీకొస్తున్న అనారోగ్యం, నీకొస్తున్న శ్రమలు, నీకొస్తున్న ఇబ్బందులు, అది నిన్ను పాడు చేయడానికి కాదు, కానీ దేవుడి మీద నిన్ను ఆధారపడేటట్లుగా చేయడానికి. అందుకే ఈరోజు నీకు వచ్చిన శ్రమలు బట్టి నువ్వు కృంగిపోకు. నాకే బాధలు, నాకే కష్టాలు, నాకే వేదలు అనకు. దేవుని కొరకు మంచి తీర్మానం చేసుకో. దేవుడి కొరకు రగిలించబడాలి నువ్వు, దేవుడి కొరకు మండించబడాలి నువ్వు, దేవుడి కొరకు నువ్వు మండుతూ అనేక మందిని మండించాలని, గొప్ప సాక్ష్యాన్ని వాడబడాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు. కానీ నువ్వు దేవునికి పనికిరాని పాత్రగా నువ్వు ఉండడానికి వెళ్ళలేదు. ఈరోజు దేవుని కొరకు వాడబడే పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ పాత్రగా నువ్వు ఉండడానికి నీకు లాభకరమైనటిని కూడా నువ్వు నష్టంగా ఎంచుకున్నా పర్వాలేదు, కానీ దేవుడికి దూరంగా ఉండి లోకములో ఉన్న వాటిని నువ్వు ఇష్టంగా కోరుకుంటే, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది కోల్పోతావు. అందుకే దేవుడికి నచ్చేటట్టుగా, దేవుడు మెచ్చేటట్టుగా నువ్వు ఉంటే, సౌలును దేవుడు గొప్పగా వాడుకున్నాడు, పౌలును దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అంతేకాదు ఈరోజు నిన్ను వాడుకుంటాడు. ఈరోజు అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఆయన. నీ ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపిస్తాడు ఆయన. కాబట్టి నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉండడానికి వీలు లేదని ప్రభు ఈరోజు పౌలు ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను, అందుకే పౌలు అంటాడు, ఎవడైనాను క్రీస్తు యేసునందువలన వాడు నూతన సృష్టి. ఇంకా పాతవి నీలో ఉండడానికి వీల్లేదు, పాతదైన పులిపిండి నీలో ఉండడానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా కాకుండా నేను ఉంచుకుంటాను నాకెట్లంటే, దాని మూల్యము నువ్వు అనుభవించక తప్పదు. ఎందుకంటే మునికొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమే. దేవుడు మాటను పక్కన పెట్టి నేను ఎలాగైనా బ్రతుకుతాను అనుకున్నావా?